హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రైల్వేలో భారీ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి ఎంపిక చేస్తారు. 252 ఉద్యోగాలు ఉన్నాయి. నో ఎగ్జాము, నో ఫీజు, ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకి ఆన్లైన్ ఫామ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఫుల్ నేము మీది, డేట్ ఆఫ్ బర్త్, అప్లైడ్ ఎన్ఏటిఎస్ఐ, ఎన్ఏపిఎస్ నుంచి తర్వాత అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి మీకు ముందర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. అది తర్వాత కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత కేటగిరీ ఏంటి కేటగిరీ, తర్వాత పీడబ్ల్యూడి స్టేటస్ ఏంటి మీది, అప్లైడ్ ఫర్ ద ట్రేడ్ ఏ ట్రేడ్ కోసం మీరు అప్లై చేసుకుంటున్నారు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఏ, బీటెక్, డిప్లొమా ఇన్ ఇంజనీరింగా, ఐటీఐయా, మీ పర్సంటేజ్ ఎంత ఉంది దాంట్లోనూ, డేట్ ఆఫ్ పాసింగ్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎప్పుడు మీరు పాస్ అయ్యారు, నియరెస్ట్ లొకేషన్స్ మనకి ఎక్కడ ఉన్నాయి, మనకి ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్ నియరెస్ట్ లొకేషన్ కాబట్టి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ కూడా దగ్గరికి ఉంది, మనకి భువనేశ్వర్ ఉందా భువనేశ్వర్ పెట్టుకోవచ్చు, లేదా చెన్నై ఉంటే చెన్నై పెట్టుకోవచ్చు. థర్డ్ మనకి ఏది దగ్గరగా ఉంటే అది మీరు పెట్టుకోవచ్చు. డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఏజ్ డాక్యుమెంట్స్, 10th క్లాస్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఫొటోసు అంతా కలిపి 10 MB కన్నా ఉంచి దాన్ని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అగ్రీ నొక్కిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలా సబ్మిట్ చేయడం అయితే తెలియజేయడం జరిగింది. నేను ఫుల్ డీటెయిల్స్ మీకు నోటిఫికేషన్ కోసం చెప్పడం జరుగుతుంది. పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ మనకి రీటాస్ నుంచి రావడం అయితే జరిగింది. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ కోసం మనకి ఇది అప్లై చేసుకోవడానికి 17/11/2025 నుంచి 5/12/2025 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకి వేకెన్సీ డీటెయిల్స్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి మనకి టోటల్ ఇంజనీరింగ్ బీటెక్ చదివిన వాళ్ళు 110 వేకెన్సీలు ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషను బీఏ, బీబీఏ, బీకాము, బీఎస్సీ, బీసీఏ చదివిన వారికి 36 వేకెన్సీలు అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్ అప్రెంటిస్కి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 3 years ఫుల్ డిప్లొమా చేసిన వారు తనకు 49 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ పాస్ అయిన వారు దీనికి 57 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ 252 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు గ్రేడ్ అప్రెంటిస్కి మనకి 14,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిప్లొమా అప్రెంటిస్కి 12,000 ఇవ్వడం జరుగుతుంది నెలకి. ట్రేడ్ అప్రెంటిస్కి 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకసారి మీరు రైల్వేలో చేసుంటే మనకి గ్రూప్ డి పోస్టులు పడినప్పుడు మీకు చాలా పడుతుంది. కేటగిరీ వైజ్కి సివిల్కి ఎన్ని ఉన్నాయి, ఆర్కిటెక్చరు, ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలికమ్యూనికేషను, మెకానికల్ అని ఏ విధంగా ఉన్నాయనేసి ఇక్కడ పూర్తిగా మనకి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు ఇవ్వడం అయితే జరిగింది మీకు. దీన్ని ఒకసారి పూర్తిగా చూసి అయితే అప్లోడ్ చేసుకోండి. మనకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్కి ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే లేదు. మీ మెరిట్ లిస్టు, మీ మార్క్ లిస్టులో మెరిట్ లిస్ట్ చూసి దాన్ని బట్టి మిమ్మల్ని మెరిట్ లిస్టు ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ బట్టి మీ మార్క్స్లో 10th క్లాస్ గ్రాడ్యుయేషన్లో, డిగ్రీలో ఎన్ని మార్క్స్ ఉంటే దాన్ని బట్టి మినిమం 60% ఉన్నవారు జనరల్ క్యాండిడేట్కి అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 50% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2 పోర్టల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోర్టల్ ఇక్కడ ఎన్ఏటిఎస్ ఎడ్యుకేషన్ దీంట్లో అయినా మీరు అప్రెంటిస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఉంది ఎన్ఏపిఎస్. ఈ పోర్టల్లోకైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించాను కదా మీకు, అది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఇక్కడ మీరు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి దీంట్లో మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి దీన్ని మీరు ఆ ఫామ్ని అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సర్టిఫికేట్స్ కావాలని చెప్పింది కదా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఐడి, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఐడి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలి. దాని అంతా ఒక పీడిఎఫ్లో తయారు చేసి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ని కలిపి ఒకే సింగిల్ పీడిఎఫ్ డాక్యుమెంట్గా తయారు చేసుకోవాలి. అది 10 MB కన్నా తక్కువ ఉండేలాగా చూసుకుని దీనికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీంట్లో ఒకసారి అప్రెంటిస్షిప్ చేస్తే మీకు లైఫ్ టైంలో ఏదైనా సరే రైల్వేలో గ్రూప్ డి వస్తే ఆ సర్టిఫికెట్ మీకు చాలా ఉపయోగపడితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి రీటాస్లో కూడా కొన్ని
సారీ పర్మనెంట్ జాబ్లకి అయితే మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని ఇప్పుడు ఖాళీగా ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే, మా ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.